సో అడాస్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అంటే తెలుగులో మీనింగ్ వచ్చేసి డ్రైవర్కి సహాయం చేసేటువంటి ఒక సెన్సార్, ఒక యంత్రం అట్లా. సో ఇది ఉండడం వల్ల డ్రైవర్ అవసరం లేదా? కాదు, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే దాని పేరులోనే ఉంది, డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. అడాస్ అంటే డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. సో డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అంటే ఏంటి? అంటే డ్రైవర్కి హెల్ప్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు తప్ప ఇది ఉండడం వల్ల డ్రైవర్ అవసరం లేదని కాదు. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఏంటంటే ఒక వెహికల్ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా XYZ, ఒక టయోటా కానివ్వండి, మారుతి కానివ్వండి, అండ్ కియా కానివ్వండి, హుండై కానివ్వండి, టాటా కానివ్వండి, ఏదైనా ఒక వెహికల్. ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ అన్ని వెహికల్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో మెర్సిడీస్ బెంజ్ కానివ్వండి, BMW వెహికల్స్, వాల్వో వెహికల్స్కి అవి కొంచెం టాప్ అండ్ వెహికల్స్ కాబట్టి వాటికి అఫ్కోర్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ వెహికల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అది ఎక్కడ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది? అది ఎక్కడ ఉంటుందంటే వెహికల్కి ముందు భాగంలో ఉంటుంది అనమాట. అంటే వెహికల్కి బంపర్ ఉంటుంది కదా, ఆ బంపర్కి లోయర్ భాగంలో ఉంటుంది. దాన్ని మనం రాడార్ అంటాం. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే రెండు థింగ్స్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఫస్ట్ వన్ సెన్సార్. ఆ సెన్సార్ని మనం రాడార్ అంటాం అనమాట. సెకండ్ వచ్చేసి కెమెరా. కెమెరా ఎంత ఇంపార్టెంట్ అంటే దీనికి అంటే ఇది ఎలా వర్క్ చేస్తుందని తర్వాత చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఉంటుందంటే బంపర్ కింద ఉంటుంది, దాన్ని రాడార్ అంటారు. దానిపైన కెమెరా ఉంటుంది. సో కెమెరా అండ్ రాడార్ ఈ రెండు వస్తువులు ఉపయోగించి మనకి అడాస్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఇవి లేకపోయినా కూడా వెహికల్ నడిచిద్దా అంటే నడిచింది, ఇది లేకపోయినా కానీ వెహికల్ నడిచింది. సో దీనివల్ల అంత ఇంపార్టెన్స్ ఏముంది, దీనివల్ల అంత ప్రాముఖ్యత ఏంటి, దీని వల్ల మనకి యూజెస్ ఏంటి, అండ్ ఆల్సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా డిఫరెంట్గా. ఇది ఉండడం వల్ల యూజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే బ్లైండ్ స్పాట్ అడిక్షన్ సెన్సార్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో కీప్ లైన్ అసిస్టెన్స్ అని ఇంకొక సెన్సార్ ఉంటుంది. దాంతోపాటుగా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇది అడాస్ లేని వెహికల్స్ కూడా ఉందన్నమాట, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పేసి. అండ్ ఆల్సో దీనికి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్ ఉందన్నమాట దీంట్లో. అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్ అనేది నార్మల్ క్రూజ్ కంట్రోల్ మీకు వేరే వెహికల్స్లో కూడా ఉంది, అడాస్ లేని వెహికల్స్లో కూడా ఉందన్నమాట. బట్ అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి, అండ్ కీప్ లైన్ అసిస్టెన్స్ అంటే ఏంటి, బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి, అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ అంటే ఏంటి, ఇవి జనరల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఏం లేదండి, జనరల్గా మనం ఒక వెహికల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో తెలియకుండా మనకి ఐస్ అనేవి క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్ మాట. ఆ సెకండ్స్ చాలు మనకి వెంటనే యాక్సిడెంట్ కానీ ఏమన్నా డ్యామేజ్ కానీ జరగడానికి ఆ ఫ్యూ సెకండ్స్ అనేవి చాలా ఎక్కువ. సో ఈ కీప్ లైన్ అసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే మన వెహికల్ అనేది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక లైన్ ఉంటుంది కదా, అంటే రోడ్ మీద మార్జిన్స్ ఉంటాయి కదా, ఆ మార్జిన్లో వెహికల్ కనుక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఓకే వెళ్తూ ఉంటుంది జనరల్గా. సో ఎప్పుడైతే మనకు కొంచెం ఐస్ అనేవి క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుందో, లేకపోతే కొంచెం మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వెహికల్లో వెళ్తున్నప్పుడు సమ్ ఇంజురీస్, హార్ట్ అటాక్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇబ్బంది వల్ల వాళ్ళు డ్రైవింగ్కి కంఫర్టబుల్గా లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయిపోయి, అది ఇంకోటి ఈ వెహికల్లో ఉన్నది మాత్రాన వెంటనే యాక్టివేట్ అయిపోయిందంటే కాదండి, దానికి ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి అడాస్ని యాక్టివేట్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అడాస్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది యాక్టివేషన్లో ఉంటుంది. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి అడాస్ని యాక్టివేషన్ మోడ్లో నుంచి ఆఫ్ మోడ్లో పెడితే అడాస్ అనేది యాక్టివ్ మోడ్లో ఉండదు. ఒకటి కొంచెం ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వెహికల్ వెళ్తున్నప్పుడు లేన్ అనేది కొంచెం క్రాస్ అవుతున్నా కానివ్వండి, లేకపోతే ఇటుపక్క క్రాస్ అవుతున్నా కానివ్వండి, ఆటోమేటిక్గా అది మనల్ని అలర్ట్ చేస్తుంది. ఎలా అలర్ట్ చేస్తుంది అంటే అలారం నాయిస్ వస్తూ ఉంటుంది అనమాట, బజర్ సౌండ్ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా దాని అంతటా అదే స్టీరింగ్ కంట్రోల్లో తీసుకొని లేన్లోకి, అంటే మనం వెళ్ళాల్సినటువంటి ప్రాపర్ లేన్లోకి వెహికల్ని సెట్ చేసి పెడుతుంది. సో కీప్ లైన్ అసిస్టెన్స్
సో దీన్ని మనం కీప్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి జనరల్గా మనం వెళ్తున్నప్పుడు క్రూజ్ యూజ్ చేస్తారు చాలామంది. కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకైతే క్రూజ్ గురించి ఎక్కువ ఐడియా ఉంటుంది. సో కార్ డ్రైవింగ్ రాని వాళ్ళకి కూడా నో ప్రాబ్లం నేను చెప్తాను. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం లాంగ్ డ్రైవ్ చేస్తున్నాం, చాలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళాము కూడా. సో తెలియకుండా మనకు కొంచెం టైర్డ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. కొంచెం అంత దూరం ట్రావెల్ చేస్తుంటే లెగ్స్ పెయిన్ కానివ్వండి, హ్యాండ్ పెయిన్ కానివ్వండి, అండ్ మనం విజిబుల్ కూడా ఎక్కువ అలర్ట్గా ఉండాలి కాబట్టి తెలియకుండా కొంచెం బాడీ పెయిన్స్ అనేది రావడం సహజం, ఇది లాంగ్ వెళ్తున్నప్పుడు. సో ఈ క్రూజ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే మనకు స్టీరింగ్ కంట్రోల్ మీద ఉంటుంది అనమాట. క్రూజ్ కంట్రోల్ అనే ఆప్షన్, దాన్ని మనం హోల్డ్ చేసి కొన్ని ఫ్యూ సెకండ్స్ పట్టుకుంటే ఇది వచ్చేసి 50-60 స్పీడ్ అబోవ్ ఉన్నప్పుడు మాత్రం యాక్టివేట్ అవుతుంది. బిలో 60 బిలో 50 స్పీడ్ ఉన్నప్పుడు యాక్టివేట్ అవ్వాలి. సో అలా 50-60 స్పీడ్ అబోవ్ ఉన్నప్పుడు మనం క్రూజ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం ఏదైతే స్పీడ్లో మనం దాన్ని లాక్ చేసేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 70 స్పీడ్లో లాక్ చేసాం అనుకోండి, మనం ఇక లాక్ అయిపోయిన తర్వాత అది మనం యాక్సలరేటర్ మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బ్రేక్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం క్లచ్ని కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు. స్టీరింగ్ కంట్రోల్ చేయాలి, అది పక్క, దాన్ని అయితే ఆపేది ఏం లేదు. ఇది నార్మల్ క్రూజ్ నేను చెప్పేది. సో మనం ఇలా ఏమీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. మరి ఏదైనా వెహికల్ ముందు వచ్చి ఆగితే ఏదో సడన్గా ఎవరైనా అడ్డు వచ్చినా కానీ, సడన్గా ఏదైనా వెహికల్ అడ్డు వచ్చినా కానివ్వండి, అది ఎలా డీయాక్టివేట్ అయిపోతుంది అంటే ఓల్డ్ క్రూజ్ కంట్రోల్కి ఆ ఆప్షన్ లేదండి. మనం డెఫినెట్గా బ్రేక్ అనేది ప్రెస్ చేయాల్సిందే. మనం వెహికల్ ఏదైనా అడ్డు వచ్చినప్పుడు క్రూజ్ కంట్రోల్లో బ్రేక్ అప్లై చేస్తేనే వెహికల్ అనేది ఆగుతుంది, అదర్వైజ్ వెహికల్ అనేది ఆగదు అనమాట. ఏది ఓల్డ్ క్రూజ్ కంట్రోల్. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే దాంతో పాటుగా ఎప్పుడైతే మనం బ్రేక్ అప్లై చేస్తామో జీరోకి వెళ్ళిపోతుంది స్పీడ్ అంతా కూడా. అగైన్ మళ్ళీ మనం ఒక 50-60-70 స్పీడ్ వెళ్ళి మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, దాన్ని రీయాక్టివేట్ అంటాం. అది ఓల్డ్ వర్షన్లో ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అడాస్లో అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీడ్లో మనం యాక్టివేట్ చేసాం, దీనికి కూడా సేమ్ 60-70 స్పీడ్లో యాక్టివేట్ చేయాలి. ఇలాగే యాక్టివేట్ చేసిన తర్వాత సేమ్ యాక్సిలరేటర్ మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బ్రేక్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అట్ ది సేమ్ టైం క్లచ్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్ వెహికల్స్కి అయితే క్లచ్ కూడా ఉండదు కాబట్టి అదొక బెనిఫిట్. సో మన వెహికల్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంది, మూవింగ్ అవుతూ ఉంది, అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్ యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉన్నప్పుడు సడన్గా ఒక వెహికల్ మన ముందుకు వచ్చింది, ఆర్ ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, ఆ ఎవరైనా హ్యూమన్ అడ్డు వచ్చాయి, ఆ స్పీడ్లో హైవేలో హ్యూమన్ అడ్డు వచ్చే అవకాశం చెప్పలేం కదా, అడ్డు రావచ్చు. సో అలాంటప్పుడు ఏమైందంటే అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్ కాబట్టి ఆటోమేటిక్గా ఒక ముందు వెహికల్ అనేది మనల్ని ఓవర్టేక్ చేసుకుని వచ్చి మనం ఒక 70 స్పీడ్లో ఉండి ట్రావెల్ చేస్తున్నాము, ముందు వెహికల్ మనం ఓవర్టేక్ అంటే అడ్డుంది కదా మనకి, ఓవర్టేక్ చేసుకొని వచ్చి అది 50 స్పీడే వెళ్తుంది వెహికల్. సో ఓల్డ్ క్రూజ్ కంట్రోల్ ఏంటి, డెఫినెట్గా మనం బ్రేక్ అప్లై చేయాల్సింది. కానీ లేటెస్ట్ అంటే అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్లో మనం బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అదే కదా అడ్వాన్స్ క్రూజ్ కంట్రోల్ అంటే. అది ఏం చేస్తుందంటే మన వెహికల్ 70లో వెళ్తుంది, ముందు వెహికల్ 50లో వెళ్తుంది అనుకోండి, దాన్ని స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి రాడార్ ద్వారా మన స్పీడ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు వెహికల్ 50 స్పీడ్ వెళ్తున్నప్పుడు మన 70 స్పీడ్ని కూడా రెడ్యూస్ చేసి మన వెహికల్ని 40 ఆర్ 30లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అట్లా చేస్తుంది. సో ఇది అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్. సో మనం దీనివల్ల బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, అండ్ క్లచ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, యాక్సిలరేటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దానంతటా అదే రాడార్ ద్వారా సిగ్నల్ తీసుకొని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నో ఇష్యూ దీనివల్ల. ఇది ఒక బెనిఫిట్ ఉందన్నమాట లేటెస్ట్ దానివల్ల. ఇంకొకటి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. మనం రివర్స్ గేర్ వేసేసి వెహికల్ని బ్యాక్ సైడ్ మూవ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా పర్సన్ కానివ్వండి అడ్డున్నప్పుడు ఆటోమేటిక్గా బీప్ సౌండ్ అనేది వస్తుంది అనమాట కామన్గా. ఇది నార్మల్గా. ఇందులో ఏంటంటే బీప్ సౌండ్తో పాటుగా దాని వెహికల్ అనేది బ్రేక్ వేస్తుంది, అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కూడా అంతే, మన వెహికల్ అనేది మూవింగ్ పొజిషన్లో ఉంది, ఫ్రంట్ ఫార్వర్డ్ పొజిషన్లో ఉంది, మనం వెళ్తున్నాం, సడన్గా ఏదైనా ఆబ్జెక్ట్ కానివ్వండి, సడన్గా ఏదైనా వెహికల్ కానీ అడ్డు వచ్చింది, మనం చూసుకోలేదు, అడాస్ ఉందనే ఉద్దేశమే కాదు, నార్మల్గా మనం ఏదైనా ట్రావెల్ చేయడం వలన లేకపోతే కంటిన్యూస్ స్ట్రెస్ ఉండడం వలన కొంచెం అట్లా ఏమన్నా క్లోజ్ అయిపోయినా కానీ ఆటోమేటిక్గా మనం బ్రేక్ అప్లై చేయడం అనేది కొంచెం టైం పడుతుంది కదా. ఆ టైంలో
ముందు వెహికల్ కనుక ఆగిపోయి ఉన్నట్లయితే వెంటనే మన అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది అప్లై అయిపోతుంది. మన వెహికల్ మనం బ్రేక్ అప్లై చేయకపోయినా అదే అప్లై చేసుకుంటుంది. అడాస్ అనేది అడాస్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది అదొక బెనిఫిట్ అనమాట దానికి. సో మా బ్రేక్ అప్లై చేయకపోయినా బ్రేక్ వేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనం లేన్ ప్రాపర్గా వెళ్ళకపోయినా కానీ లేన్లో తీసుకొని వస్తుంది. బ్యాక్ సైడ్ మనం చూడకపోయినా కానీ అది బజర్ సౌండ్ లాగా బీప్ సౌండ్ వస్తుంది అండ్ వెహికల్ కూడా ఆగిపోతుంది మనం అలాగే మూవ్ చేస్తే. అట్ ద సేమ్ టైం క్రూజ్ కంట్రోల్లో కూడా మన క్రూజ్లో పెట్టి సరిపోతే ముందు వెహికల్ స్పీడ్ని బట్టి ఇదే ముందు గ్రాస్పింగ్ చేసుకొని మనకి వెహికల్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా మనం మేము పడుకుంటాం ఎందుకు కూర్చోవాలి అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఓన్లీ డ్రైవర్కి అసిస్టెంట్ చేయడానికి అంటే హెల్ప్ చేయడానికే ఉంటుంది తప్ప డ్రైవర్ని తీసేసి అంటే డ్రైవర్కి ప్రత్యామ్నాయంగా దీన్ని కూర్చోబెట్టి చేసుకునే అడ్వాన్స్ అనేది ఇంకా మన ప్రజెంట్ ఇండియాలో అయితే రాలేదు. సో అడాస్ అనేది ఏంటంటే మనకి హెల్ప్ చేయడానికే ఉంది తప్ప అసిస్టెంట్ చేయడానికి మనకి అడాస్నే మనం మెయిన్ డ్రైవర్కి పెట్టుకొని వెహికల్ మూవ్ చేసే అవకాశం అయితే లేదనమాట. సో ఇదేంటంటే కొంచెం మెయిన్ దీనివల్ల యూజెస్ ఏంటి అంటే యాక్సిడెంట్స్ని రెడ్యూస్ చేయడానికి, యాక్సిడెంట్స్ని తగ్గించడానికి. ఎక్కువ శాతం మనకి యాక్సిడెంట్స్ అనేవి అలాగే అవుతుంటాయి కదా కంటిన్యూగా ట్రావెల్ వల్ల. అట్ ది సేమ్ టైం కొంచెం ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు కానీ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు కానివ్వండి కొంచెం మాటల్లో పడి డిస్కషన్లో పడి రోడ్డు మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించడం వల్ల తెలియకుండా మనకి ఆపోజిట్ ఏదైనా వెహికల్ కానీ ఏదైనా సడన్గా అడ్డొచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రేక్ అప్లై చేసినా వెహికల్ అనేది ఆగిపోవచ్చు. ఎందుకంటే మనం అప్లై చేసే లోపే వెహికల్ అనేది మూవింగ్గా ఉంటుంది. సో ఇలాంటి వాటి కోసమే యాక్సిడెంట్స్ని కొంచెం తగ్గించడం కోసం అడాస్ అనే ఫీచర్ తీసుకొని వచ్చారండి. ఇది ఓన్లీ అడాస్ అనేది మనకి హెల్ప్ చేయడానికి మాత్రమే, డ్రైవర్ని తీసేసి ప్రత్యామ్నాయంగా యూజ్ చేయడానికి కాదు. అండ్ ఆల్సో ఇంకోటి, ఇది అన్ని వేళలా యూజ్ చేస్తుందా అంటే లేదు, ఇది అన్ని వేళలా యూజ్ చేయదు. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తుంది అంటే సేమ్ ఇది కూడా హ్యూమన్ లాగానే అండి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హెవీ రెయిన్ వస్తుంది, లేదంటే గాలిదుమ్ము వస్తుంది, బాగా హెవీగా గాలిదుమ్ము వస్తుంది, హెవీగా రెయిన్ వస్తుంది, లేకపోతే మంచు కురుస్తుంది. మన దగ్గర లేదు బట్ కాకపోతే కొంచెం కాశ్మీరు అటు పక్క ఉంటుంది కాబట్టి హెవీగా మంచు కురుస్తుంది. ఆ టైంలో ఇది యూజ్ చేయదు, యూజ్ అవ్వదు, ఆ టైంలో అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఫ్రంట్ ఉన్నటువంటి రాడార్ అండ్ సేమ్ టైం కెమెరా ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి కనుక ఏదైనా డస్ట్ కానివ్వండి లేక వర్షం నీళ్ళు కానివ్వండి ఏదైనా అడ్డొచ్చినప్పుడు తొందరగా సెన్స్ చేయడానికి వాటికి అవకాశం ఉండదు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో అడాస్ అనేది వర్క్ చేయదండి. ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. అడాస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ రెండే. ఒకటి ఏంటంటే అడాస్ అనేది మనకి హెల్ప్ చేయడానికి ఉన్నటువంటి ఫీచర్ మాత్రమే. రెండోది అన్ని వేళలా అడాస్ యూస్ కాదు అంటే వర్క్ కాదు.